ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు కృష్ణానగర్ నుంచి 24 యూనిట్ల కార్మికులు భారీగా తరలివచ్చారు. వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక నిన్న నిర్మాతలు కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 3 కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. అయితే నిర్మాతల నిర్ణయంపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. అయితే కొందరికి మాత్రమే వేతనాలు పెంచుతామనడం తప్పని ఈ సందర్భంగా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు అన్నారు. ఇకపై ఏ షూటింగ్స్ జరగవని, నిర్మాత విశ్వప్రసాద్ నోటీసులు ఎందుకు పంపారో అర్థం కావటం లేదన్నారు. తాము ఛాంబర్లో మాత్రమే మాట్లాడుతామని స్పష్టం చేశారు. పీపుల్స్ మీడియా 90 లక్షల రూపాయలు బకాయి ఉందని ఆరోపించారు. తమ వేతనాల పెంపును నిర్మాతలు పెద్ద సమస్యగా గుర్తించడం లేదన్నారు. ఛాంబర్తో చర్చలు జరపాలని నటుడు చిరంజీవి సూచించారని, చిరంజీవి తమతో టచ్లోనే ఉన్నారంటూ మంత్రి కోమటిరెడ్డి కార్మికుల పక్షాన నిలబడ్డారని, అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ అంటే చాలా కీలకంగా మారింది. 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించి వేతనాలు 30% పెంచాలని. సో ప్రధానంగా ఈ డిమాండ్పై ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? సో ఈరోజు ఎవరెవరు పాల్గొంటున్నారు, అన్ని క్రాఫ్ట్స్ పాల్గొన్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. తెలుగు ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు 7వ రోజు సమ్మె జరుగుతుంది. షూటింగ్స్ బంద్ అయ్యి కూడా ఈ 7వ రోజు పూర్తి చేస్తుంది. సో కార్మిక నాయకులు చెప్తున్న విషయం ఏంటంటే, నిన్న జరిగినటువంటి ఫిలిం ఛాంబర్ లో జరిగినటువంటి ఈ ఒక చర్చలు మాత్రం విఫలమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నిర్మాతలు కొన్ని షరతులు పెట్టారు. ఒక 4 షరతులు, ముఖ్యంగా 2000 రూపాయల లోపు ఉన్నటువంటి కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచుతాం, 2000 పైబడినటువంటి కార్మికులకు ఈ వేతనాలు పెంచమని చెప్పారు. దాన్ని కూడా 2000 లోపు ఉన్న వారికి ఫస్ట్ మొదటి సంవత్సరం 15, ఆ తర్వాత రెండో సంవత్సరం 5%, మూడవ సంవత్సరం 5%, అంటే 3 సంవత్సరాల వ్యవధిలో 25% పెంచుతామని చెప్పారు. అయితే ఇంకో విషయం చెప్పారంటే, ఇంకో రకంగా 1000 రూపాయలు లోపినటువంటి కార్మికులకు వచ్చేసి మొదటి సంవత్సరం 20%, రెండో సంవత్సరం ఎటువంటి పెంచాము, మూడో సంవత్సరం 25%. అంటే ఓవరాల్ గా ఈ 3 సంవత్సరాలు 25% మాత్రమే పెంచుతామని చెప్పేసి అన్నారు. అయితే దీనివల్ల ఒక 3 అసోసియేషన్లు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఫైటర్స్ అసోసియేషన్, డాన్సర్స్ అసోసియేషన్, వీళ్ళు ముఖ్యంగా వీళ్ళకు పని దినాలు కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం చూసుకోవచ్చు సినిమాల్లో గానీ ఎక్కడ గానీ ఈ డైలాగ్ వర్షన్ టాకీ పార్టీ కంటే కూడా ఈ ఫైట్స్ కూడా 1, 2, అలాగే పాటలు కూడా 2, 3 తప్ప, ఒక 4 తప్ప ఏముండవు. అంటే వారికి ఏమంటారంటే, ఇప్పుడు చెన్నై అంటే ముఖ్యంగా డాన్సర్స్ చెప్తుందంటే, చెన్నై నుంచి కూడా 50% తీసుకుంటారు, తెలుగు ఇండస్ట్రీ నుంచి 50%. దీనివల్ల మాకు పని దొరకట్లేదు. కేవలం వారం నుంచి 10 రోజులు 15 రోజులు మాత్రం పని దొరుకుతుంది. దీనివల్ల యావరేజ్ గా మేము 20,000 లోపు సంపాదించగలుగుతున్నాం. దీనివల్ల నష్టపోతున్నాం, మాకు కుటుంబాలు గడవట్లేదు, ఇక్కడ రెంట్ కట్టలేకపోతున్నాం, పిల్లలు చదివించుకోలేకపోతున్నాం, అనేక ఇబ్బందులు ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి అన్నారు. అయితే కార్మిక నాయకులు ఈ రోజు సమావేశమైన విషయం ఏంటంటే, 24 కి సంబంధించిన కార్మికులు వచ్చారు. ఏ ఒక్క కార్మిక సంఘాన్ని కూడా అవగౌరవపరిచినా, తక్కువ చేసినా, కావాలని విభజించి పెంచినా కూడా మేము ఒప్పుకోము. అందరికీ ఒకే రకంగా పే స్కేల్ పెంచాలి, పెంచితేనే మేము ఒప్పుకుంటాం, లేకపోతే షూటింగ్లకు అటెండ్ కాము. అది 7 రోజులైనా 10 రోజులైనా ఎన్ని రోజులైనా సరే మేము ఖచ్చితంగా ఈ యొక్క కార్మికుల మొత్తం కూడా ఫెడరేషన్ ఒక యూనిట్ పై ఉంటూ, ఒక ఐక్యత ఉంటూ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి నిర్మాతలు మాత్రం ససేమీరా అంటున్నారు. దీనివల్ల మాకు బడ్జెట్లు పెరిగిపోతున్నాయి, సినిమాలకు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు, తర్వాత టికెట్లు పోవట్లేదు, ఓటీటీ మార్కెట్ సరిగ్గా లేదు అంటున్నారు. అయితే కార్మికుల వర్షం ఇంకో రకంగా ఉంది.
₹1,00,00,000 రెమ్యునరేషన్ ఉన్న హీరోలు తగ్గించుకోవచ్చు కదా, ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు కదా. డైలీ వేజెస్ మాకు మీరు ఇవ్వడానికి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ కార్మికులు ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర చేరుకొని నిరసన కార్యక్రమం చేశారు. ఖచ్చితంగా రేపు కూడా సమ్మె కొనసాగిస్తాం, మా డిమాండ్లు పరిష్కరించే వరకు మేము చేస్తామని చెప్పారు. చిరంజీవి లాంటి వ్యక్తులు కూడా మాకు కల్పించుకొని చెప్పాలి, దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా, ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన కూడా ఒక ప్రకటన చేశారు. కార్మికులకు వేతనాలు ఖచ్చితంగా పెంచాలి, న్యాయమైన డిమాండే వారికి చేయండి, కావాల్సినటువంటి మీరు పర్సంటేజ్ ఏ విధంగా పెంచుతారో ఎలా చేస్తారో ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. షూటింగ్ జరుపుకునే విధంగా మరోవైపు ఏంటంటే జనాలు షూటింగ్స్ లేక ఇబ్బంది పడుతున్న కార్మికులు కూడా ఉన్నారు, అలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అవసరమైతే ఇంకో విషయం అన్నారు, మేము ఆకలికి ఇబ్బంది పడ్డా పర్లేదు కానీ మేము కొన్ని నెలలుగా ఇబ్బంది పడతాం, మాకు యావరేజ్ గా 15,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే మాకు వస్తుంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో కుటుంబంతో నడవాలంటే చాలా ఇబ్బందిమైన పరిస్థితి ఉంది. అవసరమైతే మేము మరిన్ని రోజులు పస్తులు ఉంటాం కానీ మేమైతే తగ్గం, మేమైతే వేతనాలు పెంచే వరకు మీరు షూటింగ్లకు అటెండ్ కాము, హాజరు కాము అంటున్నారు. దీని ప్రకారం మాకు న్యాయం చేయాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు సమ్మె చేసుకుంటున్న నిర్మాతలు కూడా ఒక రకమైనటువంటి వేడుకుంటున్నారు, మా సమస్యలు పరిష్కరించండి, మీ షూటింగ్లకు మీకు కావాలంటే మేము ఎక్స్ట్రా చేస్తాం కానీ మా పొట్ట కొట్టకండి, మీకోసం పనిచేస్తాం, ఇండస్ట్రీ కోసం పనిచేస్తాం, ఇండస్ట్రీ మీద ప్రేమతోటే ఈ డిపార్ట్మెంట్కి వచ్చాం, ఇండస్ట్రీ ప్రేమతోటే ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నాం. సో మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి. అవసరమైతే షూటింగ్ లో రెమ్యునరేషన్స్ విషయంలో కానీ షూటింగ్ లో విషయంగా చేయొచ్చు. బయట వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సౌలభ్యాలు ఎన్ని చూసాం, ఎటువంటి లేకపోయినా కూడా మేము చేస్తున్నాం, లోకల్ గా ఉన్న వ్యక్తులకు గుర్తించండి, మాకు న్యాయం చేయండి అని చెప్తున్నారు రాజశేఖర్. రైట్. ఒకటి నిర్మాత విశ్వప్రసాద్కు సంబంధించి నోటీసులు ఇవ్వటం ఆ అంశం చాలా కీలకంగా ఉంది. అలాగే పీపుల్స్ మీడియాకు సంబంధించి కూడా 90 కోట్ల రూపాయలు 90 లక్షల రూపాయలు ఎంతో అది కూడా పెండింగ్లో ఉందని చెప్పడం. సో ఈ అంశాలకు సంబంధించి ఏం చెప్తున్నారు కార్మికులు? పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ మొదటి నుంచి కూడా ఆయన వివాదాస్పదాలు చేస్తున్నాడు. కార్మికులు యాక్చువల్ గా వేతనాల కోసం ఫైట్ చేస్తుంటే ఆయన మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు కొన్ని చేశాడు. స్కిల్స్ లేని కార్మికులే మన తెలుగు కార్మికులు అనే ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వాళ్ళు కూడా అంటున్నారు స్కిల్స్ లేనిదే నంది అవార్డులు వస్తాయా, స్కిల్స్ లేనిదే ఆస్కార్ అవార్డులు వస్తాయా, స్కిల్స్ లేనిదే మొన్న నంది అవార్డులు డాన్సర్లకు కానీ వాళ్ళకి కానీ మందరికి వచ్చినాయి. అవన్నీ కూడా మన తెలుగు అసోసియేషన్ నుంచి వచ్చిన వ్యక్తులే, ఇవన్నీ ఇట్లా పొరపాటుగా మాట్లాడొద్దని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా ఆయన చేసిన ఇంకో విషయం ఏంటంటే ప్రతిరోజు నాకు ₹1,00,00,000 నష్టం జరుగుతుంది, ₹1,50,00,000 నష్టం జరుగుతుంది అనేది ఆయన నోటీసులు పంపించడం జరిగింది. రెండోసారి కూడా వీళ్ళ వల్ల నేను నష్టపోయానని మరోసారి ఈ యూనియన్ నాయకులకు పంపించడం జరిగింది. అయితే ఈ కార్మికులు ఏంటంటే విశ్వప్రసాద్ గారు సినిమాలు చేసిన 90 లక్షల పెండింగ్ ఉన్నా కూడా మన తెలుగు నిర్మాతగా ఆయన అర్థం చేసుకొని పేమెంట్స్ లేట్ అయినా కూడా డైలీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నా కూడా మేము ఆచితూచి వెళ్తున్నాం. ఆయన పరిస్థితులను బట్టి నిర్మాతను అర్థం చేసుకుని ఉన్నాం. 90 లక్షల బకాయిలు ఉన్నా కూడా మేము ఏ రోజు అనలేదు. ఒకటి అశోక్, ప్రధానంగా చిరంజీవి కలుగు చేసుకున్నారన్నటువంటి వార్తలకు సంబంధించి ఆయన ఖండించారు, కానీ టచ్ లో ఉన్నామని చెప్తున్నారు. సో మెగాస్టార్ వర్షన్ ఏంటి? ప్రధానంగా ఇక్కడ మెయిన్ ఫెడరేషన్ తోనే మాట్లాడుకోవాలి, వారి సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే చిరంజీవి సూచించారు. సో ఈ అంశానికి సంబంధించి కార్మికులు టచ్ లో ఉన్నామని చెప్తున్నారు. ఏమైనా మెగాస్టార్ స్పందించే అవకాశం ఉందా? ఆయన వరకు విషయం వెళ్ళిందా? మెగాస్టార్ చిరంజీవికి ఈ విషయం మొత్తం నిర్మాతలు చెప్పారు, ఫెడరేషన్ సంబంధించిన నాయకులు చెప్పారు. అయితే ఫెడరేషన్ సంబంధించినటువంటి నాయకులు మాత్రం ఆయన కలవలేదు. ఒకరిద్దరు ఆయనతో టచ్ లో ఉన్నారు. సమస్య పరిష్కారానికి కూడా మీరందరూ కొంచెం సహకరించాలని ఇరు వర్గాలకు ఆయన చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున పెద్దన్న పాత్రలో చెప్పడం జరిగింది. అయితే చిరంజీవి అనే విషయం ఏంటంటే ఇది నా ఒక హీరో సంబంధించి కదా, ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇండస్ట్రీకి సుపీరియర్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యయనంలోనే ఇది జరగాలి. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి శాఖల నిర్మాతలు కావచ్చు, క్రాఫ్ట్లు కావచ్చు, 4 సెక్టార్లు ఉంటాయి దాంట్లో. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, వీళ్ళందరూ కూడా స్టూడియో సెక్టర్, ఈ నలుగురు అంటే ప్రధానమైన సెక్టార్లు. వీళ్ళందరూ దీంట్లో ప్రముఖ సంబంధించి అంటే పెట్టుబడులు పెట్టేటువంటి నిర్మాతలందరూ దీంట్లో ఉంటారు. సో వారితో అందరూ కలిసి ఒక నిర్ణయం రావాలంటే ఛాంబర్ ఆధ్వర్యంలో చేయాలి. నేను నా అభిప్రాయం చెప్పొచ్చు, నేను ఇవ్వగలుగుతాను, కానీ రేపు చిన్న సినిమాని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పాలి, రేపు ఇంకో సినిమా దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. సో కాబట్టి ఛాంబర్ ఆధ్వర్యంలోనే ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. దానికోసం ఇరు వర్గాలు కూడా కొంచెం అవసరాన్ని బట్టి ఆచితూచి ముందుకెళ్ళండి. ఇండస్ట్రీని బతికించండి, ఇండస్ట్రీ బాగు కోసం పనిచేయాలి, ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టకుండా కలిసి వెళ్ళాలని చెప్పేసి ఆయన హితవు చెప్పారు రాజశేఖర్. రైట్. అంటే దిల్ రాజు కూడా చాలా కీలక పాత్ర పోషించినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఎందుకంటే ఆయన పిఎస్సి చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఇంకొకటి, ప్రభుత్వాన్ని ఏమైనా కలిసే అవకాశం కనిపిస్తుంది? దిల్ రాజు మధ్యవర్తిత్వం ప్రభుత్వానికి, ఇటువైపు సినిమా ఇండస్ట్రీకి ఏమైనా ఈ అంశం కార్మికులందరూ కలిపి 24 విభాగాలకు సంబంధించి ఇటువైపు ముఖ్యమంత్రినో లేకపోతే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రినో కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
అయితే యాక్చువల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఫెడరేషన్ నాయకులు పొలిటికల్ పార్టీలు అంటే ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ కూడా కలిసే ఉద్దేశం లేదని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది నిర్మాతలకు సంబంధించిన సమస్య. నిజంగా పెద్ద సమస్య అయినప్పుడు ఖచ్చితంగా కలుస్తాము. ఎందుకంటే నిర్మాతల చేతుల్లో ఉన్నటువంటి వ్యవహారం. ప్రభుత్వం వారికి సపోర్ట్ చేస్తుంది, టికెట్ల రేట్లు పెంచుకోమని టికెట్ల రేట్లు పెంచుతుంది, వాళ్ళ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తుంది, అవార్డుల విషయంలో కూడా అనేక రకాల బెనిఫిట్స్ ఇస్తుంది, ఇళ్ల స్థలాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, చిత్రపురి లాంటి కాలనీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ప్రభుత్వం మాకు కావాల్సినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము వెళ్తాం. కానీ ప్రభుత్వ ఆధీనంలో అంటే కోమటిరెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలను కూడా వాళ్ళు పరిగణలో తీసుకోవాలని కూడా చెప్పారు. ఆయన అంటే కార్మికులకు పెట్టే వేతనాలు సభ్యమైనటువంటి వారికి ఖచ్చితంగా పెంచాలని అన్నారు. దానికి సంబంధించి అంటే ప్రభుత్వాన్ని అయితే ఇప్పుడు కలిసే అవకాశం లేదు. ఎప్పుడైతే నిర్మాతలు కాదు అని ఎప్పుడైతే వారు చెప్తారో అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కలుస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్నాయి, చర్చలు జరుగుతున్నాయి. రేపు సోమవారం కూడా మరోసారి ఉదయాన్నే 10 గంటలకు ఈ ఇరు వర్గాలు సమావేశంగా అవబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయికి సంబంధించినటువంటి చర్చలు రేపు జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మాత్రం వారు ప్రస్తుతానికైతే కలిసేయలేదు. ఈ నిర్మాతలు ఎప్పుడైతే కాదు అని చెప్పినప్పుడు మాత్రమే నేను ప్రభుత్వాన్ని కలుస్తాము, అటు ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రి గారికి మేము విన్నపించుకుంటామని కార్మికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రాగదు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్. యాక్చువల్ నిర్మాతలతో డైరెక్ట్ గా ఎప్పుడు మాట్లాడరండి. నిర్మాతలు ఛాంబర్ వారు మాట్లాడతారు, ఛాంబర్ మాతో డైరెక్ట్ గా మాట్లాడుతుంది తప్ప ఎప్పుడు నిర్మాతలతో ఏదైనా వారికి మాకు సమస్యల్లో ఏదైనా అర్థం కాకపోతే కనుక వాళ్ళకి ఏదైనా కంపెనీకి కనుక మాకు ఈ సమస్య ఉంది పలానా యూనియన్ గురించి అంటే అప్పుడు నిర్మాతలు మాత్రమే వస్తారు. కానీ